గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జెండా. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలుసు మనకు వాటర్ ఇష్యూ వచ్చింది ఒక 4-5 డేస్ అన్నట్టు. ఇంకా వాటర్ ఇష్యూ మొత్తం క్లియర్ అయిపోయాక ఇంట్లో ఉన్న బట్టలు బెడ్షీట్లు అన్నీ వాష్ చేసేసుకున్నా. ఫుల్ అంటే ఫుల్ ఇరిటేటింగ్ అనిపించింది. మీకు తెలుసు 2-3 డేస్కే నేను బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను. బట్ 5 డేస్ ఎట్లా భరించినామో ఏమో. వాటర్ కొనుక్కొచ్చుకొని చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం వాటర్ విషయంలో. దట్ టు సమ్మర్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ సఫర్ అయినాం అన్నట్టు. మాకు ఫుల్ వాటర్ ఉన్నాయి, బట్ ఏదో ఇష్యూ మాత్రం వచ్చింది. బట్ ఇప్పుడైతే ఆల్ క్లియర్, చాలా బాగా క్లియర్ అయిపోయింది. నాకు నా అలసట ఎప్పుడైనా ఇంట్లో వర్క్ చేస్తే ఎనర్జీ డ్రాప్ అవుతుంది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా వాటర్ని చూడగానే ఎనర్జీ అనేది మామూలుగా అంటే మామూలుగా రాలేదు. ఫుల్గా వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తున్నా. అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడ ఫ్లవర్స్ అల్లుతున్నాను చూడు, కొనుక్కొచ్చాను. ఇక్కడ ఫ్లవర్స్ అన్ని చిన్న బుడ్డుగా ఉంటాయి అన్నట్టు, అల్లుతున్నా సరే పడిపోతా ఉన్నాయి అన్నట్టు. ఈ ఊరికే ఫ్లవర్స్ బాగా తీసుకురాలి, అవన్నీ లాస్ట్లో అన్ని ఏమేమో కట్ చేసుకుంటే తీసుకొచ్చారు గైస్, అవి బాగాలేవు. ఏదోలా అల్లేసానులేండి, అది పక్కన పెడితే ఇది పూజ. పాపం 5 డేస్ ఆర్ 1 వీక్ అయిపోయింది మా ఇంట్లో పూజ చేయక. దేవుళ్ళందరూ పాపం ఇలా సైలెంట్ కూర్చున్నారు. ఇది ఎప్పుడు పూజ చేసిద్దా ఏందా అని చెప్పేసి నాకే ఏదోలా అనిపించింది గైస్ లిటరల్గా. ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ క్లీన్ చేసి నెక్స్ట్ డే పూజ చేస్తే ఆ ఫీలే వేరు. ఇక్కడ చూడండి, ఈయన ఏం చెప్తారు మీరు, భక్త కన్నప్ప అంటారా ఇంకేమంటారు తెలియదు. ఫుల్ అంటే ఫుల్ డివోషనల్ అన్నట్టు. ఎక్కువ నమ్ముతాడు అన్నట్టు దేవుళ్ళని. నేను చాలా తక్కువ నమ్ముతాను, ఇంకా ఆయన ఎక్కువ నమ్ముతాడు. ఏమన్నా అంటే నేను దేవుళ్ళని అడిగాను, నేను నాకు ఆ దేవుళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఆ దేవుళ్ళని బిలీవ్ చేస్తాను ఒక డైలాగ్ కొడతాడు గైస్, మళ్ళీ నన్ను పడేయడం కోసము. ఆవకాయ చట్నీ పెట్టినాక మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి. ఈయన ఉండేసి సరే నువ్వు బయట వర్క్ చేసుకో, నేను ఇంట్లో కాస్త హెల్ప్ చేస్తాను అంటాను. ఇంట్లో హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎన్ని మా నంట్లు పడ్డాయి. వామో ఫుల్ వర్క్ అయిపోయింది అన్నట్టు. తను నేను ఇద్దరం కలిసేసి అట్లా స్లోగా వర్క్ చేసుకుంటున్నాము. తను ఇంట్లో వర్క్ చేస్తున్నా, నేను బయట వర్క్ చేస్తున్నా. ఇక్కడ మల్లెపూ చెట్లు తెచ్చినా నేను. అండ్ మోస్ట్లీ నేను చెట్లు పెడితే నాకు ఒక మెమొరీ ఉంటుంది అన్నట్టు. ఈ రోజు ఈ చెట్టు తెచ్చుకున్నా, ఈ రోజు ఇది స్పెషల్, ఇక్కడికి వెళ్ళినప్పుడు స్పెషల్గా ఈ ట్రీ తెచ్చుకున్నా అని చెప్పేసి ఈ చెట్లలో నాకైతే చాలా మెమొరీస్ ఉంటాయి. సో ఆవకాయ పెట్టిన కాబట్టి ఆ రోజు ఎందుకో చెట్టు తెచ్చి నాటాలనిపించింది, అలా గుర్తుంటుంది. ఆ రోజు ఆవకాయ పెట్టిన రోజు పెట్టినాం కదా ఈ చెట్టు అని, అట్లా మెమొరీ నాకు అన్ని రీక్రియేట్ చేసుకుంటూ ఉంటాను. చెట్లు అంటే నాకు చాలా ఇష్టము. వాటిని మళ్ళీ మెమొరబుల్గా ఒక డే గుర్తు చేసుకునే డే ఉంటే, రీక్రియేట్ చేసుకునే డే ఉంటే నాకు చాలా ఇష్టము. అందుకని చెప్పేసి నేను ఆ రోజే తీసుకొచ్చిన. ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది, లేట్ అయిపోయింది. ఆవకాయ అది ఇది అంట్లో అనేసరికి ఫుల్ అంటే ఫుల్ లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే పెడదాంలే మమ్మగా ఉన్నాయి అని చెప్పేసి అని అన్నాడు. లేదు ఈ రోజే పెడదాము, ఈ రోజే అట్లా మెమొరబుల్గా అట్లా ఉండిపోతుంది నాకు అని చెప్పేసి ఆ రోజు మేము నైట్ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. అయినా అంతే నైట్లో మేము చెట్లు అనేది పెడుతున్నాం అన్నట్టు. నాకు చాలా ఇష్టం అన్నట్టు. నా దగ్గర ఉన్న ప్రతి చెట్టు కూడా ఒక మెమొరీ ఉంటుంది. ఆ చెట్టు వెనకాల ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు, లేదా స్పెషల్ బర్త్డేస్ రోజు, మ్యారేజ్ డే రోజు అట్లా తీసుకొచ్చిందంట. ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క మెమొరీ ఉంటుంది. నేను ఏదైనా ఒక రోజు ఆ మెమొరీస్ అన్ని షేర్ చేసుకుంటాను మీతోని. అప్పటికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అన్నట్టు. లిటరల్గా ఫుల్ అంటే ఫుల్ లేట్ అయింది. బట్ అయినా సరే కొంచెం మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి అదే నైట్లో పెడుతున్నాం అన్నట్టు చెట్లు. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసుకుంటే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. దగ్గర ఇప్పటి వరకు ఎక్కువ అంటే గులాబీలలో ఉన్నాయి వెరైటీస్. అండ్ మల్లెపూలు ఇవి 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 3 టైప్స్ ఉన్నాయి. వీటి నేమ్స్ అంతగా తెలియదు కానీ 3 టైప్స్ మల్లెపూ చెట్లు ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఇంకా వర్షాకాలం వస్తుంది నెక్స్ట్ కాబట్టి అప్పుడు కూడా చెట్లు తెచ్చి పెడతాను. ఎందుకు అమ్మగా నీకు ఇంత పిచ్చి చెట్లు అంటే నా దగ్గర రీజన్ లేదు. కొందరికేమో పెట్ లవర్స్ ఉంటారు కదా, కొందరికి డాగ్స్, క్యాట్స్, సంథింగ్ చాలా అంటే చాలా ఉంటాయి. బట్ నాకు ట్రీస్ అంటే పిచ్చి చాలా ఇష్టం. ఇక్కడ కింద అక్క వాళ్ళ దగ్గర బ్రహ్మకమలం వచ్చింది, అయితే చూడడానికి వెళ్ళినాం. చాలా అంటే చాలా క్యూట్ ఉంటాయి. ఎంత లక్ చేస్తే కానీ రాదు. మేబీ ఎన్ని ఇయర్స్ పట్టిందో వీళ్ళకి ఇంత పెద్ద చెట్లు అవ్వడం, బ్రహ్మకమలాలు పువ్వులుగా పూయడం చాలా లక్ కదా. చూద్దాం, మనకు కూడా తొందరలోనే ఇట్లా పెద్ద చెట్లు అయిపోయి ఫ్లవర్స్ వచ్చి రావాలని బ్లెస్ చేయండి గైస్. చాలా బాగా వచ్చినాయి కదా, నాకు మస్తు నచ్చింది. అంత డీప్గా వాటిని అట్లా అబ్జర్వ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మస్తు అంటే మస్తు నచ్చింది. ఎక్సైట్ అయిపోయినా నేనైతే లిటరల్. నాకు చాలా ఇష్టం, బాగుంటాయి బ్రహ్మకమలాలు. అండ్ నైట్ టైమే పూస్తాయి. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఒక ఆకు నుంచి ఇంకొక ఆకు రావడం అన్నది మన దగ్గర అయినప్పుడు నేను క్లియర్గా వీడియో తీసి పెడతా. ఇక్కడ మన కిచెన్ క్లీన్ చేసి ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది. 2 వీక్స్కి ఒకసారి పేపర్ అనేది చేంజ్ చేస్తాను నేను. క్లీన్ చేయాలి, అట్లే ఉంచకూడదు. ఈ మధ్య కొద్దిగా బద్ధకమైంది అనుకుంటా. 3 వీక్స్ అయిపోయింది. డైలీ అనుకుంటున్నా వెళ్దాం క్లీన్ చేద్దాం. ఓ వద్దులే రేపు చేద్దాంలే అని చెప్పేసి అట్లే పోస్ట్ పోన్ చేస్తున్నా. ఇంకొక రోజు గట్టిగా కూర్చున్నా. ఇంకా నేను క్లీన్ చేసే వరకు వదలకూడదు అని చెప్పేసి చాలా డెట్టిగా అయిపోయింది. నీట్గా అంటే నీట్గా క్లీన్ చేసుకొని ఉంచిన. ఈ లోపుకే మా ఆయనకి లంచ్ టైం కూడా అయిపోయి ఆయన మార్నింగ్ వెళ్ళిండు, టిఫిన్ చేసి వెళ్ళిండు. వచ్చేసరికి ఇంకా నా వర్క్ అవుతూనే ఉంది.
తిడుతున్నాడు అన్నట్టు. నీకెప్పుడు ఏదో ఒక పని చేస్తా గానీ ఖాళీగా అసలు ఉండలేవా అని జెప్పేసి అని అంటుండు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. నిజంగానే నాకు అది డే మొత్తం నాకు కంప్లీట్ అయితది. వర్క్ అదే అంతకు అదే వచ్చేస్తది గైస్. కావాలని ఎవరు పెట్టుకోరు గదా! ఇంట్లో ఉన్నదానికి అట్‌లీస్ట్ నీట్‌గా ఉంచుకోకపోతే నేను ఇంట్లో ఉన్నదానికి గూడా వాల్యూ ఉండదు కదా గైస్. అండ్ ఆల్మోస్ట్ ఇంకొకటేంటంటే నేను అన్నీ తీసుకొచ్చి సరుకులు పెడతానా, ఏవున్నాయో, ఏవైపోయినాయో కూడా నాకు తెలవదు. అందుకే ఇట్లా స్టోర్ చేసి బాక్స్‌లలో పెట్టుకుంటే నాకు క్లియర్‌గా ఉంటది. ఏమున్నాయి, ఏం లేవు అని జెప్పేసి క్లియర్‌గా అర్థమైతది. ఇవి మసాలాలన్నట్టు సెపరేట్‌గా నేను తెచ్చి దేనికి దానికి సెపరేట్ అన్నీ సెపరేట్ పెట్టేసుకొని ఉంటానన్నట్టు. నాకు ఈజీగా దొరకాలి, ఈజీగా కనిపించాలి అని చెప్పేసి ఇవన్నీ పిండిలన్నట్టు. ఐ మీన్ ఆవపిండి, నువ్వుల పొడి, ఏమంటారు మెంతి పొడి ఎక్సెట్రా చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు క్లియర్‌గా కావాలంటే ఒక్క పార్ట్ ఒక షాట్ క్లియర్‌గా చేసి పెడితే ఏమేమి ఉన్నాయి మా ఇంట్లో. కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇది కారం, పిండి ఇవన్నీ మీరు చూసినవే ఉంటాయిలే గైస్. కాకపోతే ఒక 3 వీక్స్ అయిపోయింది క్లీన్ చేసుకొని. ఇప్పుడు క్లీన్ చేసిన అన్నట్టు. చాలా డేస్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది కిచెన్ క్లీన్ చేసి. ఈరోజు క్లీన్ చేసుకున్న హ్యాపీగా నిద్ర పడతది. ఏ టెన్షన్ లేకుండా. ఇప్పటి వరకు మన వ్లాగ్ చూసిరంటే కొంచెమన్నా మీకు నచ్చిందని అర్థం. వ్లాగ్ ఇంతవరకు చూసిరంటే అట్లీస్ట్ ఇప్పటి వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లవ్ స్టోరీ పార్ట్ 5 కావాలని చెప్పేసి అంటున్నారు కదా, అది మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే అండ్ మీరు సపోర్ట్ చేస్తే కామెంట్ చేస్తే ఖచ్చితంగా వ్లాగ్ పోస్ట్ చేస్తా. అండ్ ఇక్కడ మనం చట్నీ పెట్టి 3 డేస్ అయిపోయింది గైస్. లిటరల్లీ చూడండి ఎంత అంటే ఎంత బాగా ఎమ్మీగా ఉందంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బాగుంది. ఎందుకు చెప్పండి, ఎందుకంటే కారం మనం మిర్చిలు తీసుకొచ్చి గ్రైండ్ చేయించినాం కదా, అందుకే మంచి స్ట్రక్చర్, మంచి కలర్ అండ్ మంచి టేస్ట్ అండ్ స్మెల్ అయితే ఇచ్చిపడుంది. లిటరల్లీ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ నేను చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంది. మస్తు అంటే మస్తు టేస్ట్ వచ్చింది. నా కష్టానికి అమ్మయ్య ఇదిరా ప్రతిఫలం అని చెప్పేసి అనిపించింది. ఇవన్నీ కాదమ్ముగా నువ్వు ఎందుకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని అంటే, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే 200-300 మెంబర్స్ కూడా చూడట్లేదు. అంతే కష్టపడి చేసినాక అది వ్యూస్ రాకపోతే కష్టం అయిపోతుంది. అందుకే ఒక డే బై డే అట్లా పోస్ట్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఇట్లయినా సరే మా ఛానల్లో ఇంట్రెస్ట్ వచ్చే జనాలకి కొద్దిగా వ్యూ కౌంట్ పెరిగింది అని అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను డైలీ 2 కూడా అప్లోడ్ చేయమన్నా చేస్తాను. వ్యూస్ రాకపోతే మీరే చెప్పండి గైస్. అంత కష్టపడి నేను వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి తమ్నేల్ చేసుకొని ఎన్ని కష్టాలు పడతాను, వ్యూస్ రావట్లేదు అంటే ఎట్లుంటుంది. ఈ మధ్య ఈయన ఉండేసి ఏం వద్దులే, వీడియోస్ కూడా ఏం వద్దులే ఆపేసే, ఏం రీచ్ రావట్లేదు కదా, ఏం రావట్లేదు కదా అని చెప్పేసి ఈయన కూడా అంటున్నాడు. లేదులే అండ్ నా కోసం వెయిట్ చేసే కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది గురించి అన్న చెయ్యాలి అని చెప్పేసి నేను ఒక 2-3 డేస్ ఒక 2 డేస్ పెట్టకపోయినా సరే అందరూ వచ్చి అమ్మ అక్క వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు, అమ్మగా వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అని అడుగుతారు. సో మీ అందరి కోసమన్నా నేను వీడియోస్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు మీరు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ ఉంటేనే మన వీడియోస్ అనేవి ఏమంటారు రీచ్ ఉంటుంది. నాకు చేయాలనిపిస్తుంది, మీకు కొంచెం టైం పాస్ అవుతుంది, నాకు కొంచెం వర్క్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరైతే నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.